రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొక్కుల కోడెల మృతి సంచలనంగా మారింది. వరుసగా 3 రోజుల పాటు కోడెలు మృత్యువాత పడడం వివాదాస్పదమైంది. అనూహ్యంగా కోడేలు ఎందుకు చనిపోతున్నారన్నది అంతు చిక్కడం లేదు. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక సిద్ధం చేశారు. ఆ నివేదికలో ఏముంది, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఏం చర్యలు తీసుకోనున్నారు అనే అంశంపై ప్రత్యేక కథనం. వేములవాడ ఆలయానికి అనుబంధంగా తిప్పాపూర్లోని గోశాలలో మొక్కుల కోడెలను భద్రపరుస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ కోడెకు మొక్కులను చెల్లించుకుంటారు. ఆరోగ్యకరమైన ఆవులను సేకరించి గోశాలలో ఉంచి వాటి ఆలన పాలన చూసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. సమయానికి మేతతో పాటు పశువుల డాక్టర్ను కూడా అందుబాటులో ఉంచుతారు. ప్రతిరోజు షిఫ్టుల వారీగా ఈ కోడెలను ఆలయంలో విధులకు తీసుకువచ్చి తిరిగి గోశాలకు తీసుకువెళ్తారు. ఇంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకునే గోశాలలో వరుసగా కోడెలు ఎందుకు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. తిప్పాపూర్ గోశాలలో మొదటి రోజు 8 కోడెలు, మరుసటి రోజు 5 కోడెలు, మూడో రోజు 4 కోడెలు మృతి చెందాయి. చనిపోయిన వాటిని గ్రామ శివారులో ఖననం చేశారు. అయితే మొదటి రోజు గోవులు చనిపోయిన విషయాన్ని బయటకు రాకుండా గోప్యత పాటించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న హిందూ సంఘాలు మండిపడ్డాయి. గోశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించాయని ఆరోపించాయి. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు తడిసి అనారోగ్యం పాలై మృతి చెందినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గోశాలకు కేవలం 600 గోవులను ఉంచే సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 1200 గోవులను ఉంచారు. దీంతో గోవులు కిక్కిరిసిపోయి ఒకదానికొకటి పొడుచుకుంటూ గాయాల పాలై మరణించినట్లుగా కూడా చెబుతున్నారు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే కాగా అసలు విషయం బయటకు రాలేదు. ఈ అంశంపై స్పందించిన జిల్లా కలెక్టర్ గోశాలను సందర్శించి కారణాలపై ఆరా తీశారు. మరుసటి రోజు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో మరి నిన్న కోడలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే మరి పేరుగాంచిన పేదల దేవుడైనటువంటి రాజరాజేశ్వర స్వామికి నిత్యం భక్తులు వేలాది మంది భక్తులు వచ్చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా మరి కోడె మొక్కులను వాళ్ళు ఇష్టంగా చెల్లిస్తారు. మరి ఇక్కడ ఏదైతుందో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరి దీనిలో పర్యవేక్షణ లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈవో గారు గతంలో కూడా ఈ గోశాల ఏదైతుందో 600 గోవులకే కెపాసిటీ ఉన్నప్పటికీ ఇప్పుడు గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఈ గోశాలలో దాదాపుగా 1100 వరకు కోడెలు ఈ గోశాల కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఈరోజు దీని యాక్చువల్ కెపాసిటీ వచ్చేసి 500 వరకు అకామిడేట్ చేసే కెపాసిటీ ఇక్కడ ఉంటుంది. కాకపోతే భక్తులు ఎక్కువగా మనకు డివోటీస్ ఎక్కువగా మన కోడెలు గుడికి ఇవ్వడం వల్ల ఈ సంఖ్య అనేది విపరీతంగా పెరిగింది. మధ్యలో ఇప్పుడు దాదాపు 1100 వరకు కోడెలు ఉన్నాయి. అయితే గత 3-4 రోజులుగా చూసుకున్నట్లయితే ఏమైందంటే ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఆ వర్షం మీద నిలవడం వల్ల కొంతవరకు ఇబ్బంది కలిగి కొంత మృత్యువాత పడ్డది వాస్తవం. దానికి సంబంధించి మేము దాదాపుగా 3-4 రోజుల నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ విప్ గారు వారితో టైం ఫిక్స్ చేసుకొని జిల్లా కలెక్టర్తో ముందుగా ఒకసారి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు ఏ రకంగా సంసిద్ధం చేసుకోవాలి, అట్లాగే అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఈ టెంపుల్ని ఎక్కడ నడపాలి, ఏ రకంగా నడపాలి, దానికి కావాల్సిన వర్క్స్కి ఏ రకంగా మనం అనుమతులు ఇవ్వాలి అనేది ఒకసారి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తే అవగాహన వస్తుందన్న ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారితో